మనం ఎక్కువగా సౌలు గారిని ప్రభు దర్శించిన తర్వాత ఆయన పేరు పౌలుగా మారిపోయింది అని ప్రసంగాలు వింటూ ఉంటాం. నిజానికి పౌలు గారికి చిన్నప్పుడే 2 పేర్లు ఉన్నాయి. మొదటిది సౌలు, రెండవది పౌలు. ఆయన తార్సు అనే రోమీలో పట్టణంలో పుట్టినప్పుడు సౌలు గారి యొక్క తల్లిదండ్రులు మొదట ఆయనకి సౌలు అని హీబ్రూ పేరు పెట్టారు. సౌలు అనే మాటకి హీబ్రూ పదం షవుల్. షవుల్ అనే మాటకి అడగబడినవాడు లేదా ప్రార్థన ద్వారా పొందుకోబడినవాడు అని అర్థము. సౌలు గారిని తమ తల్లిదండ్రులు 8వ రోజున సున్నతి చేయడానికి మందిరానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి పౌల్ అనే పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. దానికి అర్థము చిన్నది లేదా తగ్గింపు కలిగినది అని అర్థము. అయితే ఆయనని చిన్నప్పటి నుంచే ఇంట్లో సౌలు అని పిలిచేవారు. అలాగే తమ పక్కన ఉన్న రోమీలందరూ ఆయనని పౌలు అని పిలిచేవారు. మనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు అప్పుడే మొదటిసారి సౌలు నుంచి పౌలుగా మారినట్టుగా మనం చూస్తాం. అయితే ఎక్కువగా ఆయన అన్యజనుల ప్రాంతాల్లో పరిచర్య చేసినప్పుడు పౌలు అనే పేరును వాడుకున్నాడు. అంతకుముందు ఎప్పుడైతే ఆయన పరిసయ్యుడుగా ఉన్నాడో అప్పుడు ఆయన సౌలుగా ప్రాచుర్యం పొందాడు.